అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. దుబాయ్ నుంచి డ్రగ్స్ విలువ 12 కోట్లు. శంషాబాద్ ఎయిర్పోర్టులో సీజ్. ప్యాసింజర్ల బ్యాగుల్లో 12 కిలోల హైడ్రోపానిక్ గంజాయి. ఇద్దరిని అరెస్టు చేసిన డిఆర్ఐ. ఇంటర్నేషనల్ లింకులపై దర్యాప్తు. హైదరాబాద్ వెలుగు. రాజధాని హైదరాబాద్లో ఇటీవల భారీ ఎత్తున డ్రగ్స్ డెన్లు బయటపడుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పెద్ద డ్రగ్స్ ముఠాలు పట్టుబడుతున్నా డ్రగ్స్ రవాణా విక్రయాలు ఆగడం లేదు. ఇక హైదరాబాద్లో దొరికిన డ్రగ్స్కు ఇంటర్నేషనల్ లింకులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ మొత్తంలో డ్రగ్స్ సీజ్ అయ్యాయి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అధికారులు చేపట్టిన తనిఖీల్లో దుబాయ్ నుంచి వచ్చిన ఓ భారతీయ ప్రయాణికుడి వద్ద హైడ్రోపానిక్ గంజాయి లభించింది. విమానం దిగి వస్తున్న ఆ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో హైదరాబాద్ జోనల్ యూనిట్ డిఆర్ఐ అధికారులు ప్రశ్నించారు. అతడు ఇచ్చిన సమాధానాలతో మరింత అనుమానం పెరగడంతో బ్యాగ్ను చెక్ చేశారు. అందులో గ్రీన్ కలర్లో ముద్దగా ఉన్న ప్యాకెట్లు లభ్యమయ్యాయి. పరీక్షల్లో అది హైడ్రోపానిక్ గంజాయి అని తేలింది. ఆ బ్యాగ్లోనే 6 కిలోలు దొరికాయి. మరో ప్రయాణికురాలి బ్యాగ్ను కూడా చెక్ చేయగా అందులోనూ మరో 6 కిలోల హైడ్రోపానిక్ గంజాయి మిక్స్ లభించింది. మొత్తం 12 కిలోల హైడ్రోపానిక్ గంజాయి సీజ్ చేశారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ సుమారు 12 కోట్ల రూపాయలు ఉంటుందని డిఆర్ఐ అధికారులు తెలిపారు. ఆ ఇద్దరు ప్రయాణికులను ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ విక్రయించాలని ప్లాన్ చేశారు, డ్రగ్స్ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై ఇంటర్నేషనల్ లింకులతో పాటు దర్యాప్తు చేస్తున్నారు. జాగ్రత్తలు మరియు సలహాలు. డ్రగ్స్ రవాణా, విక్రయం, వాడకం తీవ్రమైన నేరం. ఎవరైనా డ్రగ్స్తో ముడిపడి ఉన్నట్లు అనుమానం వచ్చినా వెంటనే 100కు ఫిర్యాదు చేయండి. యువతీ-యువకులు డ్రగ్స్కు దూరంగా ఉండండి. మానసిక ఒత్తిడి ఉంటే కౌన్సెలింగ్ తీసుకోండి. డ్రగ్స్ అడిక్షన్ ఉంటే 104 మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్ లేదా 1800 -11 నేషనల్ డ్రగ్ అడిక్షన్ హెల్ప్ లైన్ సంప్రదించండి. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో అనుమానాస్పద వ్యక్తులు బ్యాగులు కనిపిస్తే తెలియజేయండి. పిల్లలు యువతపై డ్రగ్స్ ప్రభావం పడకుండా తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచండి.